మనం గత కొన్ని రోజులుగా కబీర్ చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సందేశం, ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన సందేశం ఏంటంటే, ఎవరైనా ముక్తి పొందాలనే చూస్తారు, కోరుకుంటారు కూడా. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తీర్థయాత్రలు తిరుగుతారు, పూజలు చేస్తారు, యజ్ఞ యాగాలు చేస్తారు, జపాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇంకా కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే, కాశీలో నివసిస్తే అంత గొప్ప పుణ్యక్షేత్రమైన ముక్తి పొందొచ్చు అని భావిస్తారు. గంగా జలాన్ని సేవిస్తే ముక్తి వస్తుంది అని అనుకుంటారు. కానీ కబీర్ మహాశయుడు ఏమన్నారంటే, కాశీలో నివసించిన గంగా జలాన్ని సేవించిన ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోరో వారు ముక్తిని పొందలేరు అని చెప్పారు. అంతేకాదు, ఈ విషయమే అటువంటి గొప్ప యోగీశ్వరులైనటువంటి కైవారం తాతయ్య గారు మనకి ఎన్నో రకాలుగా వివరించారు. ఆయన ఏమన్నారంటే, ఎన్ని శాస్త్రాలు చదివినా అనేక దైవ పూజలు చేసినా ఆత్మయందు భక్తి లేకపోతే సర్వకర్మలు పోవు, కర్మలు పోకుండా ముక్తి రాదు అని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఎంత ఆచారవంతుడైనా, అంటే సత్కర్మలు చేసిన, ఎంత బంగారం దానం చేసిన, బంగారం అవ్వచ్చు, వస్త్రదానం అవ్వచ్చు, భూదానం అవ్వచ్చు, అన్నిటికంటే విలువైన దానం బంగారం కాబట్టి ఆయన బంగారాన్ని ఉంచారు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం కలగదు అన్నారు.
ఇంకా ఏమన్నారండి ఆయన, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆత్మ అనుగ్రహం లేకపోతే మోక్షం కలగదు అన్నారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇంకా ఆయన ఏమన్నారు ప్రశ్నిద్దాం. తీర్థయాత్రలు చేసిన శరీరానికి భస్మం పూసుకున్న ఇంద్రియాలను నిగ్రహించలేకపోతే జీవన్ముక్తి కలగదు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇవన్నీ బోధలన్నీ ఆయన శిష్యులకు చేశారు. శిష్య, ఎంతవరకు ఆత్మ విచారణ చేసి జ్ఞానాన్ని పొందవో అంతవరకు చంచల బుద్ధి, వికారములు అణగవు. ఆత్మ విచారణ చేసి జ్ఞానాన్ని పొందవో అంతవరకు చంచల బుద్ధి, వికారములు అణగవు. మనసులోని వికారాలు ఎప్పుడు ఆత్మ విచారణ చేస్తావో అప్పుడు జ్ఞానము సిద్ధించి మోక్షాన్ని పొందుతావు. కైవారం తాతయ్య గారి అద్భుతమైన సందేశం. ఈ సందేశాన్ని కొంచెం విపులంగా వివరించుకున్నాం. ఆయన ఏమన్నారంటే, తీర్థయాత్రలు చేసిన శరీరానికి భస్మం పూసుకున్న, ఈ మధ్య చూడండి కుంభమేళాకి 60 కోట్ల మంది వెళ్ళారంట. ఇండియాలో సగం జనాభా కుంభమేళాకి వెళ్ళారు. చాలామంది ఏమనుకున్నారంటే, బస్సు గంగానది ఒడ్డుకి వెళ్ళిపోతుంది, అక్కడ ఇలా దిగి ఇలా మునిగేయచ్చు అనుకున్నారు. వాడు 10 కిలోమీటర్ల దూరంలో ఆపేసేదండి. 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తే కానీ గంగానది దొరకలేదండి. అయినా సరే వెళ్ళారు.
మన ఇంట్లో చూడండి, మగోళ్ళకి ఆ కాఫీ కప్పు కూడా తెచ్చుకోలేరు రెండింటిలో వచ్చి, అది కూడా పళ్ళం అందించాలి. అలాంటి వాళ్ళు కూడా 10 కిలోమీటర్లు. అంటే బలమైన నమ్మకం. అందులో ఒక్కసారి మునిగితే పాపాలన్నీ పోతాయి. ఏంటి ఉపయోగం పాపాలు పోతే? మళ్ళా కొత్తగా చేసుకోవచ్చు. అలా వస్తూ ఉంటాయి, 11 ఏళ్ళకి ఎక్కడో అక్కడ వస్తాయి. ఎన్నైనా చేసేసి ఒకసారి మునిగిపోతే సరిపోతుంది. దీంట్లో మంచి అనుభవం ఉంది మన రజనీ మేడంకి, నిజామాబాద్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అని అడగండి. తర్వాత పెద్ద మూట తెచ్చుకుందిలేండి, పుణ్యం మూట. ఏమన్నా అందులో పంచి పట్టిందేమో చూడండి. తాతయ్య గారు ఏమన్నారంటే, ఎంత గొప్పవారండి. ఆయన ఆశ్రమాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం ఎన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. మనం అందరం కూడా అక్కడే ఒక 3 రోజులు ధ్యానం చేసాం. అంత దూరం ఆ వైబ్రేషన్సే తేడా ఉంటాయి. అలాంటి వారి ఆశ్రమాల్లో అక్కడే సమాధి చేయబడ్డారు. పత్రిక చెప్పారు, అలాంటి యోగులు సమాధి చేయబడ్డ ప్రదేశంలో ధ్యానం చేస్తే వైబ్రేషన్స్ తేడా ఉంటాయి. అందుకే నేను కూడా కట్టాల్లో మంచి అవకాశం ఇచ్చారు మనకు ఆ ట్రస్ట్ వాళ్ళు. అందుకే ప్రతి నెల 16, 17, 18 తారీఖు అమ్మ కానీ నేను కానీ అక్కడ ధ్యానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. ఇక్కడికి వచ్చినా కూడా చెప్తున్నాను, నేను ధ్యానం చేయడానికి అవకాశం దొరికితే వదలకూడదండి. అది నేను చెప్పేది. అవసరమైతే వీలు కల్పించుకొని, వీలు లేదని పోతే మానేస్తే నష్టపోయేది మనమే, అర్థం చేసుకోండి. చాలామంది సెలవులు పడితే జీతం పోతుందని వెళ్ళడం మానేస్తారు. చాలా తెలివి తక్కువ. సెలవు పెడితే జీతం కట్ చేస్తారు. ఏమండి, జీతం అంటే డబ్బులు గొప్పవా? ఇలాంటి పని చేస్తే వచ్చే జ్ఞానం గొప్పదా? ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఏమాత్రం అవకాశం ఉన్నా చూస్తున్నాను నేను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి శంకలు, అనుమానాలు, రకరకాల ఇబ్బందులు తప్పవేమో అనుకుంటాను. నా లెక్క వచ్చే వాడిని మూర్ఖులు అని చెప్పి అనుకోవాలి. గొప్ప పని చేసేటప్పుడు చిన్న వంకలు పెట్టుకుని
మానేస్తే ఎంత దురదృష్టవంతుడండి వాడు. ఉన్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇక్కడికి వచ్చి గంటలు గంటలు ఆ పరబ్రహ్మ మీద దృష్టి ఉంచగలిగే అదృష్టం దొరికింది మనకి. ఎవ్వడికి లేని అదృష్టం. చేయి జార్చుకుంటే జన్మ వృధా చేసుకున్నట్టే గుర్తెత్తుకుని చెప్తున్నాను. పోలే వంకలు గొప్పవా అంటే కాదు, చిన్న చిన్నవి. అంచేత కైవారం తాతయ్య గారు ఏమన్నారంటే, తీర్థయాత్రలు చేసిన శరీరానికి భస్మం పూసుకున్న మనం కుంభమేళాకి వెళ్తే నాగసాధువులు సాధువులు అని చెప్పి కనిపిస్తుంటారు. మనకి యూట్యూబ్లో కూడా బాగా చూపిస్తారు. ఒళ్ళంతా పూసుకుంటారు. ఆ భస్మమే వాళ్ళకి బట్టలు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ ముక్తి మోక్షం వస్తుందని. తాతయ్య గారు ఏమన్నారు? శరీరానికి భస్మం పూసుకున్నా అని చెప్పి అన్నారు. ఇంద్రియాలు నిగ్రహించకపోతే ఇంద్రియాలు నిగ్రహించడం అంటే ఇంద్రియాలు రెండు రకాలు మనం అస్తమానం చెప్పుకుంటాం. బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు. బాహ్యేంద్రియాలు మళ్ళా రెండు రకాలు. ఏమిటవి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంతరేంద్రియం అంటే మనసు. వీటిని నిగ్రహించకపోతే అన్నాడు ఆయన. ఎన్ని చేయి, ఈ ఇంద్రియాలను నిగ్రహించకపోతే వాటిని స్వేచ్ఛగా వదిలేస్తే నీకు జీవన్ముక్తి కలగదు అని చెప్పి అన్నారు. ఇంద్రియాలను నిగ్రహించకపోతే జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ఆ ముక్తి నీకు లభించదు అని చెప్పారు. ఇన్ని చోట్లకి తిరిగి ఇన్ని కష్టాలు పడి చివరికి ఇంద్రియాలు నిగ్రహించలేకపోతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మనం ఆ పని చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలు నిగ్రహించగలిగిన వాడే 3 గంటలు కాదు 4 గంటలు అక్కడ కూర్చుంటున్నాడు. ఇంద్రియాలు నిగ్రహించలేని వాడు, నేను చూస్తున్నాను, మధ్యలో లేచిపోతాడు. ఏంట్రా అంటే ఇలా చూపెడతాడు. ఏం చూపెడతాడు? లేకపోతే ఈ ఏళ్ళు చూపెడతాడు. ఇది కాదు, అప్పుడే పోసుకొచ్చాడు, మళ్ళీ ఏం పోసేస్తాడు. ఎంత ఉందండి స్టాకు? ఇంద్రియాలు నిగ్రహించలేకపోయాడు. వాడికి ముక్తి ఎలా వస్తుందండి? అంచేత ఇంద్రియాలు నిగ్రహించాలి ఎప్పుడైనా సరే. మన అదృష్టం కొద్ది మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారు ఈ ఇంద్రియాలను నిగ్రహించగలిగే అద్భుతమైన సాధనను మనకు అందించారు. అదే శ్వాస మీద ధ్యాస.
శ్వాస మీద ధ్యాస కాకుండా ఇంకే సాధనైనా సరే బాహ్యేంద్రియాలను నిగ్రహించగలరు, కానీ అంతరేంద్రియమైన మనస్సును నిగ్రహించలేరు. గుర్తెట్టుకోండి. ఇంకే సాధన చేసినా సరే కొంతమంది మ్యూజిక్ పెట్టుకుంటారు, మనసును నిగ్రహించలేక. కళ్ళు మూసుకుంటే మనసును నిగ్రహించలేరు వాళ్ళు, విపరీతమైన ఆలోచనలు వస్తాయి, దాన్ని తట్టుకోలేరు. అంచేత ఏం చేస్తారు వాళ్ళు? మనసును ఆలోచనల మించి మళ్ళిస్తారు. దేని మీదకి? మ్యూజిక్ మీదకి. ఇంకా కొంతమంది మాటల మీదకి మళ్ళిస్తారు. సాధారణంగా కళ్ళు మూసుకుంటే వెంటనే ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. వాటిని అదుపు చెయ్యలేరు, మనసును నిగ్రహించలేరు. ఏం చేయగలరు? కూర్చోలేరు. అంచేత మళ్ళిస్తున్నారు మనసుని. ఆలోచనల మీద ఉన్న మనసుని దేని మీదకి మళ్ళించారు? మ్యూజిక్ మీదకి, ఆటల మీదకి. వాళ్ళు ఏమంటారంటే మేము కూర్చున్నామండి అంటారు. గంట కూర్చున్నావా, 2 గంటలు కూర్చున్నావా అన్నది లెక్క కాదు. నువ్వు మనసును నిగ్రహించావా లేదా, అది ముఖ్యం. రాసుకోండి ఇదంతా నేను చెప్పింది. రకరకాల ఆలోచనలతో పరిగెత్తే మనసును కట్టడి చేసావా, నిగ్రహించావా, అది ముఖ్యం. అలా నిగ్రహించగలిగిన వాడికి జీవన్ముక్తి కలుగుతుందన్నారు తాతయ్య గారు. మనసును మళ్ళించడం కాదు, గుర్తెట్టుకోండి. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. అంతకుముందు ఏం పని చేస్తుంది? అది మనసు ఆలోచిస్తుంది, అంతేగా? ఆ పని చేస్తుంది. నిగ్రహించడము అంటే మనసు ఏ పని చేయకుండా ఉంచడం. మనస్సుతో ఏ పని చేయకుండా ఉండగలగడమే మనస్సును నిగ్రహించడం. స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసుకొని కావాలంటే, మనస్సుతో ఏ పని చెయ్యకుండా ఉండగలగడమే మనస్సును నిగ్రహించడం. దానికి ఏ పని చెప్పకూడదు, మనసు ఏ పని చేయకూడదు. చేతకాక, కూర్చోలేక
ఆ మనసుకు వేరే పని అప్పు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారు, మాటలు వింటూ కూర్చుంటారు. కొంతమంది పాటలు పెట్టుకుంటారు, సంగీత ధ్యానం అని చెప్పి. ఏమైంది, ఆ పని చేసేది మనసు ఈ పని చేస్తుంది. గుర్తెట్టుకోండి, అక్కడ ఏ పని చేసేది, ఆలోచించే మనసు మ్యూజిక్, పాటలు, మాటలు. పత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళు బాగా ఎక్కువ శాతం వస్తారు. అలాంటి వాళ్ళని ఒక గంట కూర్చోబెట్టాలంటే, 2 గంటలు కూర్చోబెట్టాలంటే ఎక్కడ నిగ్రహిస్తారండి వాళ్ళు? వాళ్ళ వల్ల ఎక్కడవుతుంది? అంతరింద్రియమైన మనసును వాళ్ళు నిగ్రహించలేరు. వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడు చెయ్యండి, అప్పుడే వచ్చారు. ఏదో గొప్పవాడంట ఆయన దర్శిస్తే మనకు సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి, ఎయ్యో వచ్చేస్తాయని ఆశతో వచ్చారండి. అక్కడ ధ్యానం చేస్తారని కూడా రాలేదండు. అలాంటి వాళ్ళు సడన్గా కూర్చోబెడతారండి. వచ్చిన వాళ్ళు వెళ్ళలేరు కదా, కళ్ళు మూయంటే మూయవలసిందే. ఆ పని చేయగలడు. ఏ పని? కళ్ళు మూయమంటే. ఆలోచనలు ఆపాయంటే చచ్చాడాడు. పారిపోతారు ఒక్కొక్కళ్ళు. ఇక్కడంటే వేరే దానిలాగా ఏళ్ళు అన్ని చూపెడుతున్నాడు. అక్కడ ఏళ్ళు ఎక్కడ ఉంటాయి? అందుకని పత్రి గారు ఏం చేస్తారంటే, ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళు ఉంటారు. సగం మంది పైచేలకు కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మ్యూజిక్ పెడతారు. అందరికీ ఇష్టమైన పాటలు, నచ్చే పాటలు పెడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచనల మీద ఉన్న మనసుని ఏం చేస్తారు? వాళ్ళు మనసు మీదకి మళ్ళిస్తారు. అంతకుముందు ఆ మనసు ఏం చేసేది? ఆలోచించేది. ఇప్పుడు ఏం చేస్తుంది? పాటలు, మ్యూజిక్ వింటుంది. అంటే ఆ మనసు ఆలోచనల మీద ఉండే మనసుని దీని మీదకి మళ్ళించారు. ఆలోచించడం కంటే ఇంకా పాటలు అన్నం కొంచెం సులువేగా. ఆ పాటలు వింటూ ఉంటారు. ఒక పాట తర్వాత ఒక్కో పాట, అలా గంట కూర్చుంటారు. కళ్ళు మూసుకునే కూర్చుంటారు. బాహ్యేంద్రియాలు మటుకు ఏది పనిచేయదు. చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, కళ్ళు మూసేస్తారు, నోరు మూసేస్తారు. నువ్వు మూయడానికే ఉన్నా అయ్యేగా. వాటినన్నీ అదుపు చేస్తారు. కానీ ఒక్కటే వాళ్ళ మాట ఎందో. ఎవరది?
అంతరింద్రియమైనటువంటి మనసు, గుర్తెట్టుకోండి. అది విందు. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కళ్ళు మూసి కూర్చోలేదు. రాత్రి కళ్ళు మూసుకుని గంటలు గంటలు పడుకోవడం అలవాటు, కానీ పగలు మేలుకుని ఉండగా కళ్ళు మూయడం అది తెలీదు. వాళ్ళు ఏదో అనుకున్నారు పాపం. పత్రి గారంట బ్రహ్మర్షులంట, ఆయన దగ్గరికి వెళ్తే తరించిపోవచ్చు, ఆయన నెత్తి మీద చెయ్యడితే, ఆయనతో సేకాన్ని ఇస్తే ఇంకంతకన్నా ఇంకేం అదృష్టం లేదు. తండోపదండాలుగా వచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టడం మాటలే. అంచేత ఆయన తేలికైన మార్గం ఒకటి కనుక్కున్నారు. ఏమిటది? ఫ్లూట్ వాయించడం, లేకపోతే మ్యూజిక్ పెట్టడం. వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, ఆ మ్యూజిక్ చక్కగా వింటూ, దేంతో? మనసుతో అలా కూర్చుండిపోతారు. గంట అయ్యాక ఆ మ్యూజిక్ ఆపి ఓకే చెప్తారు. వీళ్ళు కళ్ళు తెరుస్తారు, తప్పట్లు కూడా కొట్టేస్తారు. నేను గట్టిగా కొట్టేసి అనుకుంటారు, అబ్బా, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్ళు మూసుకున్నాను కాబట్టి ధ్యానం చేశానని లెక్కాలి. నేను గంట ధ్యానం చేశాను అని మురిసిపోతారండి వాళ్ళు. ఓ, అలా అవుతే నేను ఇంటికి వెళ్ళినా కూడా ధ్యానంలో కూర్చోగలనన్నమాట అనుకుంటారు. వాళ్ళల్లో అలాంటి కాన్ఫిడెన్స్, నమ్మకం కలిగించడానికే పత్రికలో మ్యూజిక్ పెడతారు. మ్యూజిక్ వింటే అంతరింద్రియం అదుపులో లేదు, దాన్ని మీరు నిగ్రహించినట్టు కాదు, గుర్తెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది గైడింగ్ అని రకరకాల మాటలు చెప్తున్నారు, ఎవరికి నచ్చే మాటలు. అందరికి అన్ని సమస్యలు ఉంటాయి, అవి పోతాయి 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 అంటారు. ఓహో, మనం ఇలా కళ్ళు మూసుకుంటే సమస్యలు పోతాయా? ఏమంటే కళ్ళు మూసుకుంటే సమస్యలు పోతాయా? రాత్రే కళ్ళు మూసుకుని పడుకోట్లా? ఎక్కడ పోయినాయండి? సంవత్సరాల తరబడి బాధలు పడుతున్నారే. ఏదో గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు నిద్రపోతారుగా కళ్ళు మూసుకుని. మరి ఎందుకు పోవట్లేదు? అది ముక్తికి మార్గం కాదు. కైవారం తాతయ్య గారు చెప్తున్నారు, నువ్వు ఎన్ని చేయి, ఇంద్రియాలను నిగ్రహించకపోతే జీవన్ముక్తి నీకు కలగదు. ఎంత స్పష్టంగా చెప్పారు. తీర్థయాత్రలు చేసిన, శరీరానికి భస్మం పూసుకున్న, ఇంద్రియాలను నిగ్రహించాలి.
ఆ పనే మనం ఇక్కడ చేస్తున్నాం. ఎంత అదృష్టవంతులు అని మనం. ఈ అవకాశం ఎక్కడుందండి? ఇలా ఎవరు కూర్చోబెడుతున్నారండి ఇంత డిసిప్లిన్లో? ఎన్నో చోట్లకి వెళ్తున్నాను నేను. మధ్యలో వచ్చేవాళ్ళు, మధ్యలో లేచేవాళ్ళు, శబ్దాలు చేసేవాళ్ళు, ఫోన్లు మోగించేవాళ్ళు, కుర్చీ చప్పుళ్ళు చేసేవాళ్ళు. అందుకే మీరు చూడండి, ఇక్కడ మనం కార్పెట్ వేసి కార్పెట్ మీద కుర్చీలు వేస్తున్నాం, కింద మామూలుగా వేసేయచ్చుగా. ఇంతమంది కూర్చున్నప్పుడు ఈ కార్పెట్ లేకపోతే అసలు ఎవరైనా కూర్చోగలరు ఇక్కడ? మళ్ళీ కొత్త మ్యూజిక్ వస్తుంది, కుర్చీల మ్యూజిక్. టిక్కు 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 టిక్కు. అది కూడా చూస్తున్నాను నేను. చేయిస్తారు, నేల మీద కుర్చీలు వేస్తారు, సౌండ్లే సౌండ్లు. కొత్త వాళ్ళు ఎక్కువ వస్తారు, అలసిపోయి వచ్చినట్టు కూడా ఉంటారు అందులో. వాళ్ళు ఇలా కళ్ళు మూయగానే భలే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే పర్లేదు, నిద్రపోయినా పర్వాలేదు. మళ్ళీ గొరకోట పెడతారు. ఒక్కడు గొరక పెడితే చూసుకోండి, వాళ్ళు లెగ్గొట్టకపోతే మొత్తం హాల్లో అందరికీ వినిపిస్తుంది. ఏమండి, సన్న మ్యూజిక్ పెడితే హాల్లో అందరికీ వినిపిస్తుంది, అనిపించదా? అలాగే ఎవడైనా గొరక పెడితే హాల్లో అందరికీ వినిపిస్తుంది, అనిపించదా? మ్యూజిక్ పెడితే మ్యూజిక్ మీదకి మనసు ఎలా వెళ్తుందో, ఒకడు గొరక పెడితే గొరక మీదకి మనసు వెళ్తుందా వెళ్దా? వాడు హాయిగా నిద్రపోతాడు, ఆడి పని బాగానే ఉంటుంది. గొరక పెట్టినోడికి అబ్బో, ఆడు స్వర్గం మీద చుట్టూ ఉంటాడు ఎక్కడో. ఆడు చుట్టూ ధ్యానం చేసేవాళ్ళకి ఉంటుంది నరకం. ఆడు పక్కోడు కూడా ఒరే నువ్వు గొరక పెడుతున్నావు అని చెప్పలేరు. ఆడికి ఎక్కడ కోపం వస్తుంది, వీళ్ళ భయం. అదే ఏ రైల్లో గొరక పెట్టాడు అనుకోండి ఎవడైనా, మీరు ఏమన్నా అంటే కొట్టడానికి వచ్చేస్తాడు. అక్కడ భయపడ్డారంటే అర్థం ఉంది. ఇక్కడేమో ఎవడేం కొడతాడు మిమ్మల్ని? పక్కోడు చెప్పాలి. ఇంతమందికి నష్టం కలిగిస్తున్నాడు. కష్టపడి శ్వాసను గమనించి ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. ఆత్మతో పరబ్రహ్మతో ఉండి ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. ధ్యాన స్థితి అంటే పరబ్రహ్మతో ఉండి పరబ్రహ్మ అంటే ఏం కాదు, బ్రహ్మానందమే పరబ్రహ్మ. ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు.
వాళ్ళకి టైం తెలీదు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే. గంట అయిందా, 2 గంటలు అయిందా, 3 గంటలు అయిందా కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి ఆనంద స్థితిలోంచి గొరకలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆహా, ఆనందం గొప్పదా అండి, గొరక గొప్పదా అండి? చెప్పండి. ఎంత భయంకరంగా ఉంటుందంటే గొరక. నాకు తెలుసు, ఇక్కడ కూడా కొంతమంది పడుకునేవారు, నాకు తెలుసు. నేను అనుకుంటాను అసలు ఈ గురకగాళ్ళందరినీ సెపరేట్గా ఆ గుడి దగ్గర వేసి అక్కడ పడేస్తే వాళ్ళు మైమరిచిపోతారు గురకలు. వచ్చే నెల నుంచి ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. మనం పడుకునేసరికి 10-11 అవుతున్నాడు, మళ్ళీ 2-3 లేచిపోతున్నాడు. ఈ మధ్యలో గురకెడితే గురక అన్నది నిద్రకు ఎంత భంగమో ఆడికి కాదు, పక్కోళ్ళకి. ధ్యానం చేసే వాళ్ళకు కూడా అంతే భంగం. మధున కాస్త గుర్తు చేయమ్మా, వాళ్ళకి స్పెషల్, ఎవ్వడికి లేని స్పెషల్ ఏర్పాట్లు చేద్దాం. ఎవరికి? గురకొండ. ఏం లేదు, మరి గురకే ఉండదంటారు. ఆడు గురక పెట్టినట్టు ఆడికేం తెలుస్తుంది? ఎవడు గురక పెట్టినా తీసుకెళ్ళి అక్కడ పడ్డాడు. ఏమండి, ఇన్ని ఆటంకాలు, ఇన్ని అవరోధాలు ఉంటే ఎక్కడ మీరు మనసును అదుపు చేస్తారండి? ఇంద్రియాలు అదుపు చేస్తారండి? ఎక్కడ మీకు శక్తి వస్తుందండి? ఎక్కడ మీకు జ్ఞానం వస్తుందండి? ఎక్కడ జీవన్ముక్తి ఎలా పొందుతారండి? పగలు నిద్రలేక, రాత్రి నిద్రలేక, సాధన ఎక్కడ చేస్తారు? కొంతమంది అంటూ ఉంటారు, మేము ఎన్నాళ్ళ నుంచే చేస్తున్నామండి, ఎదగలేకపోతున్నామండి అంటారు. ఇలాంటి అవరోధాలు ఎన్నో ఉన్నాయండి. ఈ మార్గంలో ఉంటే ఉండొచ్చు, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఉక్కబెడితే కూర్చోలేరేమో అని ఏసీ లేయించి, లైట్లు తీసేసి, ఇంత ప్రశాంత వాతావరణంలో కూర్చోబెడుతున్నామే. ఇక్కడ సాధ్యం కాకపోతే ఎక్కడ సాధ్యమవుతుంది చెప్పండి? కళ్ళు మూసి కూర్చోవడం లెక్క కాదు, ఇంద్రియాలను అదుపు చేయడం, మనసును అదుపు చేయడం, అది ముఖ్యం. మనసును నిగ్రహించడమే ధ్యానంలో ముఖ్యం, గుర్తెట్టుకోండి.
ఏమంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ని అర్జునుడు అడిగాడు కదండి, నువ్వు చెప్తున్నావు యోగాన్ని అభ్యసించమని, అభ్యసిస్తున్నాను, కానీ మనసుని నిగ్రహించడం నా వల్ల కావట్లేదు, ఏం చేయమంటావు అని చెప్పి స్పష్టంగా ఏమని చెప్పాడు ఆయన? అభ్యాస వైరాగ్యాలు. ఈ రెండింటి వల్ల నువ్వు నిగ్రహించవచ్చు అని చెప్పాడు ఆయన. అర్జునుడు అంటే అంతఃపురంలో ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. అక్కడ అభ్యాసంతో సాధించవచ్చు. మన ఇళ్ళన్నీ అంతఃపురాలటి, ఒక్క గదిలోనే అందరూ పడుకుంటారు, లేకపోతే ఒక్కింట్లోనే అందరూ. ఒక టీవీ పెడతాడు, కట్టేమంటూ ఊరుకుంటారా? పిల్లలు కూడా ఊరుకోరు. భార్య పడుకుంటే భర్త పెడతాడు, భర్త పడుకుంటే భార్య పెడతాడు. అభ్యాసమే కష్టం. వైరాగ్యం అంటే దేని మీద మమకారం లేకపోవడమే వైరాగ్యం. తెలుసుకోండి. అన్నిటిని వదిలేయడం కాదు. అందుకే మనం ఇక్కడ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. నేను అందుకే చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా వచ్చి కూర్చోలేకపోతే బయట కూర్చోండి. ఇక్కడికి వస్తున్నారు, మధ్యలో కూర్చుంటారు, కూర్చోలేక వంక పెట్టి లేచి వెళ్ళిపోతారు. లేచి వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోతే పర్వాలా, ఏం చేస్తాడు మధ్యలో కూర్చున్నవాడు? ఈ లైన్ చివరికి వచ్చేసరికి వాడు వెళ్తూ ఉంటే ఎదర వెనకాల వెనకాల ఎంతమంది ఉంటారు చూడండి. వాడు ఎదర ఉన్నవాడు తలక గిడ్డేస్తాడు, వెనక వాళ్ళు ఉన్నవాడు నొక్కేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారా? మరి ఆడికి అయ్యింది అనవసరం. వెళ్ళిపోతాడు, మళ్ళీ 5 నిమిషాలు వస్తాడు. అక్కడ చావస్తగా వెళ్ళినోడు వీడు ఏదో పెద్ద ధ్యానం చేసేవాళ్ళు వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ మళ్ళా గంటేస్తాడు. లైన్కి ఒకడు అలా లెగితే అయిపోయారు, మొత్తం అయిపోయారు. అందుకే బయటికి వెళ్ళిన లోపలికి రానివ్వను నేను. మధు ఈసారి ఏం చేస్తామంటే మధ్యలో లేచిన వాళ్ళని ఆ పేరు అన్నీ రాసుకో. అసలు బయటికి వెళ్ళాడా క్లాసు కూడా రానివ్వకు, బయటే కూర్చోమని. అర్థమవుతుందా? కావాలంటే ఒక మైక్ పెట్టిస్తాను అక్కడ. ఇంకెక్క కదలక్కలేకుండా, ఎక్కడికి వెళ్ళక్కలేకుండా అక్కడే వినొచ్చు. భోజనం కూడా తీసుకొచ్చి అక్కడే పెడతారండి, శుభ్రంగా అదే తినేయచ్చు. నాకు అదే ఒకటి గుర్తు చేయి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఆ ఏర్పాటు కూడా ఉంటుంది.
మధ్యలో లేచి వెళ్ళారా అంతే. ఇక్కడ ఫోన్ మోగించారా, స్పీకర్లో క్లాస్. అక్కడికి చెప్తున్నాను నేను. మీరు వచ్చే ముందే ఖాళీ చేసుకుని రండి. ఏంటి ఖాళీ చేయాలి? నాకు అర్థం కాదు. వచ్చేటప్పుడే ఖాళీ చేసుకుని వస్తారు, మళ్ళా అరగంట గంటలోనే మళ్ళీ ఫిలప్ అయిపోతుందా? అక్కడికి ప్రతి గ్యాప్లోనే వెళ్ళమంటున్నాం మనం. కుదరదు, క్లాస్ అయ్యేదాకా చావాల్సిందే ఇక్కడ అంటల్లా. మీరు ఒకటే గుర్తెట్టుకోండి, మీకు ఆకలి అనిపించిన, కాలకృత్యాల మీద దృష్టి మళ్ళిన, దాహం వేసిన, దాహం అనిపించిన, మీ మనసు పని చేస్తున్నప్పుడే ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. రాసుకోండి. మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మీ మనసు పనిచేయదు. ఆలోచన లేకపోతే ఇక మనసు ఎక్కడుంది? మనసు పనిచేయదు. మనసు పని చేయని వారికి ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు, కాలకృత్యాల మీద దృష్టి మళ్ళదు. అందుకే ఆ ఇబ్బంది వాళ్ళు పడరు. కానీ కొంతమంది వాళ్ళకి మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు పని చేయని స్థితిలోకి వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళకే ఇవన్నీ అవసరం అవుతాయి. కొంతమంది చెప్తూ ఉంటారు మన వాళ్ళే, నేను 4 గంటలు కూర్చున్నానండి, 5 గంటలు కూర్చున్నానండి. ఎలా కూర్చున్నారు? ఇంకోటి కూడా మీరు చెప్పేదానికి మీకు ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది మీరు గమనించుకోండి. ఇప్పుడు మీకు నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు, ఆసక్తిగా ఉంది, ఇంకా ఇంకా వినాలనుంది. దృష్టి అంతా చెప్పేదాని మీద పెడుతున్నారు మీరు,
అవునండి. అప్పుడు భోజనం టైం కూడా దాటిపోద్ది. మీకు ఎలా అనిపిస్తుందంటే భోజనం టైం అయ్యిందన్నది కూడా మీకు తెలియదు. ఆకలి మీద ఉండదు దృష్టి, చెప్పే దాని మీద. మనసుకి ఇంకేం అక్కర్లేదు. మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ వచ్చినా చేసినా డిస్టర్బ్ అయినా మళ్ళీ మనసు దేని మీదకి వెళ్ళిపోద్ది. ఏంటి ఇంకా పోయినట్టు వదలలేదు అంటాడు. ఎప్పుడు వచ్చింది అది? మళ్ళా మనసు మళ్ళినప్పుడు, సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు లేదు. అంటే అన్నీ మనసువే. ఒంటేలు కానీ బొటకనేలు కానీ అంటే ఏంటి? ఏళ్ళు అనుకుంటున్నారు. కడుపుకి ఆకలి కానీ అన్నీ ఏంటి? మనసు చెప్పేదాని మీద లేదు. వాళ్ళే ఎండం మానేసి ఇంకా భోజనాలు ఎప్పుడు పెడతాడు ఈయన, మీలో కొంతమందికి అనిపించవచ్చు ఈయన వాటం చూస్తుంటే ఇప్పుడు టిఫిన్ కూడా వదులుతాడో వదలడో. ఎరక్కపోయి వచ్చాము, ధ్యానం బాగా చేసిన వాళ్ళంతా నెక్స్ట్ మంత్కి కార్డులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎరక్కపోయి వచ్చామనుకున్న వాళ్ళు కామ్గా పోతారు డబ్బులు తీసుకుని. మొన్నటి నెల రికార్డ్ అండి, 200 మంది రెన్యూ చేసుకున్నారు. అంటే లీనమైపోయిన వాళ్ళంతా రెన్యూ చేసుకున్నారు. ఇరుక్కుపోయామనుకున్న వాళ్ళంతా అంత బాగా ఉంటే వచ్చే నెల ఎందుకు రారు? ఎందుకు రారు అంటే ఇరుక్కుపోయారు కాబట్టి. అంచేత మీరు తీర్థయాత్రలు చేసిన, శరీరానికి భస్మం పూసుకున్న, ఇంద్రియాలు నిగ్రహించలేకపోతే జీవన్ముక్తి కలగదు. ఈ పనులు చెయ్యాలి అంటే, ఇంద్రియాలు నిగ్రహించాలి అంటే ఒక్కటే మార్గం, అదే శ్వాస మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస, మాటల మీద ధ్యాస, ఓంకారం మీద ధ్యాస. ఇంక ఏ ధ్యాసలు లాభం లేదు. మీకు ఇక్కడ ఇంకో సీక్రెట్ ఉంది, శ్వాస మీద ధ్యాస పెడితే. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, కళ్ళు మూసుకోగానే వెంటనే ఏం చేస్తామండి? కట్ చేసి శ్వాస మీద పెడతాం. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు కట్ చేశారో, ఏ ఆలోచన అయితే వస్తూ ఉంటుందో ఆలోచన యొక్క శక్తి తగ్గుతూ ఉంటుంది.
రాసుకోండి ఇది. ఎందుకు శ్వాస మీదే పెట్టాలి? ఇప్పుడు నేను చెప్పింది మీరు చూస్తే మీకు కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో ఆ ఆలోచన యొక్క శక్తి తగ్గుతుంది. మళ్ళా అదే ఆలోచన వస్తుంది. ఎందుచేత వస్తుంది? ఆలోచన యొక్క శక్తి తగ్గింది కానీ పోలేదుగా. అంచేత మళ్ళీ అదే ఆలోచన రిపీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా కట్ చేస్తారు. మళ్ళా కట్ చేసేసరికి ఏమవుతుంది? ఇంకా తగ్గుతుంది. అదే చిన్న ఆలోచన అనుకోండి, కొన్నిసార్లు కట్ చేస్తే చాలు, దాని ప్రభావం పూర్తిగా పోతుంది. ఆలోచన యొక్క ప్రభావం పూర్తిగా పోతుంది. అదే బాగా పెద్ద సంఘటన అనుకోండి, తట్టుకోలేని సంఘటన జరిగింది జీవితంలో. భర్త పోయాడు, భార్య పోయింది, ఒక్కగానొక్క కొడుకు పోయాడు, ఎలక్షన్లో ఓడిపోయాడు, వ్యాపారంలో నష్టం వచ్చింది, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, అప్పు చేసి బైక్ కొంటాడు, ఫైనాన్స్ కట్టలేదు, ఏం చేస్తాడు? బండి అడ్డుకుపోతాడు. వీడికి నిద్ర అడుతుంది. ఇంకా కొంతమంది కార్లు కొంటే కార్లు అడ్డుకుపోతారు ఫైనాన్స్లో. కొంతమంది బిట్ కాయిన్స్ వీటిలో అట్లా పెడతారు, 10 రెట్లు వచ్చేస్తుందని. రావడం మటుకు దేవుడు ఎరుగు, ఉన్నాయి పోతాయి. ఇంకా వాళ్ళకి నిద్ర అడుతుందా? కళ్ళు మూసుకుంటే ఆ బిట్ కాయిన్సే కనబడుతూ ఉంటాయి. అలా కళ్ళు మూసుకుని అంతే అనుకుంటాం. అంటే మరే ధ్యానం చేస్తున్నాడు అనుకుంటాం. అది కళ్ళు మూసుకుంటే ఏం కనబడతాయి? బిట్ కాయిన్స్. లేకపోతే కారు పోయింది అనుకోండి, ఫైనాన్స్ అట్టుకుపోతాయి, అదే కనబడుతూ ఉంటుంది. భర్త పోయాడు అనుకోండి, ఏం కనబడుతుంది? భర్తే కనిపిస్తాడు. భార్య పోతే భార్య కనిపిస్తుంది. అలా పెద్ద సంఘటన జరిగింది అనుకోండి, ఈ కట్ చేయడం అన్నది కొన్ని రోజులు పడుతుంది కూడా. చిన్న సంఘటన అయితే కొన్ని సార్లు కొన్ని గంటల్లో పోతుంది. పెద్ద సంఘటన అయితే రోజులే పడుతుంది, కొంతమంది నెలలు కూడా పట్టచ్చు. అలాంటి వాళ్ళందరినీ నేను ఈ క్లాస్కి రమ్మంటాను. మీరు ఫస్ట్ డే నుంచి అందరూ ధ్యానం చేశారండి. ఇక్కడ చెప్తున్నాను నేను, ఫస్ట్ డే నుంచి ధ్యానం చేయండి. మీరు మొట్టమొదటి రోజు కొత్త వాళ్ళు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఆలోచనలతో నిండిపోయినటువంటి ఈ మనసు ఆలోచనలు ఖాళీ చేస్తూ ఉంటారు. మీరు అది గుర్తెట్టుకోండి. మీరు ధ్యానం చేయరు, ఆలోచనలు వస్తాయి, కట్ చేస్తారు.
ఆలోచనలు వస్తే కట్ చేస్తాం, అయిపోతుంది. మళ్ళీ స్టాక్ ఉందిగా లోపల, ఇంకోటి వస్తుంది, మళ్ళీ దాన్ని కూడా ఒక్కొక్కటి కట్ చేస్తూ అది మొట్టమొదటి రోజు చేసేంత పని అంతా అదే. అదే మా గీతాంజలి అయితే స్కూల్ గుర్తొస్తూ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఎంత బాగా చేస్తుందో అనుకుంటారు. ఆవిడకి తెలుస్తుందా బాధ ఎంతో. ఇలాంటి బాధపడలేక కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ ఇబ్బంది పడే మనసును మళ్ళిస్తున్నారు. దేని మీదకి? మ్యూజిక్ మీదకో, మాటల మీదకో. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, కొంచెం కష్టమైనా సరే ఆ ఆలోచన కట్ చేస్తే దాని ప్రభావం పోతుంది. మీరు మళ్ళిస్తే మటుకు ఆలోచన లోపల నుంచి పోదు, అది అలాగే ఉండిపోతుంది. కూర్చుంటారు కానీ ఆలోచనలు పోవు. మళ్ళిస్తే పోవు. శ్వాస మీద ధ్యాస ఉంచితే ఆలోచన యొక్క ప్రభావం పోతుంది. నేను ప్రతి నెల ఎందుకు రమ్మంటానంటే, ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఇక్కడ మీరు ఖాళీ చేసుకెళ్ళినా మళ్ళీ నింపుకుంటారా నింపుకోరా? ఇంటికాడ మీరు చేసే జ్ఞానంతో ఆ రోజు నింపుకునే పోవు, స్టాక్ పెరుగుతూ ఉంటుంది. అంచేత ఇక్కడికి వస్తే మళ్ళా ఖాళీ చేసి మళ్ళీ వెళ్తాను. ఖాళీ చేయడానికే రమ్మంటుంటాను. మీరు మనసును మళ్ళిస్తే ఆలోచనలు ఖాళీ కావు, గుర్తుపెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడే ఆలోచనలు ఖాళీ అవుతాయి, కానీ మనసును మళ్ళిస్తే ఆలోచనలు ఖాళీ కావు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ జీవితంలో తట్టుకోలేని సంఘటనలు 2-3 జరిగినాయి. ఏదో ఒకటంటే పర్వాలేదు, 2-3 జరిగినాయి. బాగా పెద్ద సంఘటనలు, భరించలేనివి, మర్చిపోలేనివి, అనుక్షణం బాధించేవి. నిద్ర పడుతుందండి వాళ్ళకి? ఏమండి, నిద్ర పట్టదు. పడుకుని దొలుతారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. మనసు మటుకు కుదురుగా ఉండదు, నిద్ర పట్టదు. ఏం చేస్తారప్పుడు? అప్పుడు ఏం చేస్తారండి? తట్టుకోలేక ఆ బాధ టీవీ ఆన్ చేస్తారు. టీవీ ఆన్ చేసి ఓ సినిమావో సీరియలో ఏదో పెడతారు. ఏ ఆలోచన అయితే వాళ్ళని తట్టుకోనివ్వకుండా చేసిందో దాని నుంచి బయటపడడానికి సినిమా చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? బాధ పెట్టే ఆలోచనలోంచి మనసుని ఏం చేశారు? మళ్ళించారు. దేని మీదకి? టీవీ మీదకి. ఆ సినిమా ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటలు ఈ ఆలోచన వాళ్ళని బాధించదు. చూసుకొని కావాలంటే ఎందుకు బాధించదు? ఆలోచనల మీద ఉన్న మనసుని
సినిమా మీదకి మళ్ళించారు. అంచేత ఈ ఆలోచన వెళ్ళి బాధించదు, కాస్త రిలాక్స్ అవుతారు. ఈ లోపల సినిమా అయిపోతుంది, 3 గంటలు అయిపోయాడు. పడుకుందామని మళ్ళీ కట్టేస్తారు. కట్టేసి వచ్చి పడుకుంటాడు. ఏమవుతుంది చెప్పండి పడుకుంటే? అదేంటి ఇందాక నుంచి లేవు కదా, సినిమా చూస్తున్నంత చెప్పు, మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఆలోచన ఏమీ పోలేదు, మనసు మళ్ళింది. కూర్చున్నాడు, 3 గంటలు కూడా కూర్చున్నాడు. అంతకుముందు పడుకోలేకపోయాడు. చాలా ఇబ్బంది పెట్టింది. స్థిమితం వచ్చింది సినిమా చూస్తుంటే. ఆ ఆలోచన నుంచి మళ్ళించాడు మనసుని. ఆలోచన మటుకు పోలా, కానీ మీరు శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచన యొక్క ప్రభావం పోతుంది. ఆ పాయింట్ అర్థమైందో అర్థం కాదు. మీరు ఆలోచనల మీద ఉన్న దాన్ని మ్యూజిక్ మీదకి మళ్ళించారు. ఈ ఆలోచన పోతుందంటారా? మనసు ఖాళీ అవుతుందా? అవ్వదు. మాటల మీదకి మళ్ళించారు. మీ ఆలోచనలు అన్నీ పోతాయా? పోవు. కానీ ఎప్పుడైతే ఆ పని చేయకుండా శ్వాస మీదే పెట్టారో ఒక్కో ఆలోచన ఖాళీ అయిపోతుంది. మనసు ఖాళీ అయిపోతే ఇక మీరు ధ్యానంలోంచి లేకమన్నా లేకలేదు. గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో కూర్చోవాలి అంటే మనసును ఖాళీ చేసుకోవాలి. మనసు ఖాళీ అవ్వాలి అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. బుద్ధుడు ఇచ్చినది, పత్రి గారు మనకి బోధించింది. ఎంత అద్భుతమైన మార్గం అండి. తెలివి తక్కువ వాళ్ళు ఇది వదిలేసి ఎయ్యో కూర్చోడానికి చూస్తున్నారు, కానీ మనసు ఖాళీ చేయడానికి చూడట్లేదండి. గుర్తుపెట్టుకోండి, మనసు పని చేయకపోతేనే మీకు శక్తి వస్తుంది. కానీ మనసు ఏదో ఒక పని, మ్యూజిక్ మీదో మాటల మీదో ఉంటే మనసు పని చేస్తే శక్తి రాదు, లాభాలు కలగవు. ఎన్ని మాటలు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎంత లోతుగా అధ్యయనం చేశాను. కైవారం తాతయ్య గారు చెప్పినట్టు ఇంద్రియాలను అదుపు చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. సరే, మిగిలిన విషయాల తర్వాత తెలుసుకున్నాం. ముందు మనం బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు